జీవగల దేవ నీ బంగారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు ఆశ్చర్యకారులు చేసే దేవుడు ప్రభువా, అనువాడమైన దేవుడు ప్రభువా, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ప్రభువా, నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవుడు మనకు ప్రభువా, ఇతని వరకు సజీవులే గ్రహించారు. ఈ 14 స్తోత్రాలు చెల్లిస్తున్న సంవత్సరం అంతా ప్రభుత్వ గడిచిన 10 మాసాలు కూడా మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు, సజీవులకు ఉంచారు. అందరి బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంది. 11వ మాసం కూడా ప్రభా మాకు మీరు దయాకిరీటం ఇస్తూ వచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమస్కారంగా ప్రభా నీ సన్నిధిలో చేరుస్తున్నా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయం చేయండి, కనికరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభా వచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా పనులు చదివేది వారు కూడా సకాలంగా మరికి పనివాళ్ళు ముగించుకొని ప్రభా నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో కనబడడానికి ప్రభా నా తండ్రి ఆసక్తి కలిగి ప్రభా నీటికి రావడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా వారితో ఇప్పుడు మీరు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయం చేయండి, కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రావాల్సిన బిడ్డను త్వరపడి తీసుకురమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. నిలబడుతున్న రాష్ట్రంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి, సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలబడుచున్నాను కూడా ప్రభా నేను నోటి వరకు వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న సహాయం చేయండి. నా మాటలు నా ఆలోచన కాదు ప్రభు తండ్రి, మీరే మాతో మాట్లాడమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, ఇచ్చిన చాటు మరుగుపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభా చూపించండి, మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాను. మాట వ్యర్థం, నా ఆలోచన వ్యర్థం ప్రభా, మీరు కనికరించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి. ఆనాడు మోషి నోటికి తోడైనట్టుగా నేను నా నోటికి తోడైనమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చూపించండి, మీరే జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా కనికరించండి, నాతో మీరు మాట్లాడండి ప్రభా, సహాయం చేయండి, చూపించండి. నా యొక్క బలహీనతలన్నింటినీ కూడా ప్రభా మీకు చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాడే పాటల్లో సహాయం వాక్యం ద్వారా మాట్లాడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ రావాల్సిన తీసుకురమని వచ్చిన వాళ్ళని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 134. పాట సంఖ్య 134. Bye.
525 మాట సంఖ్య 525 ఒక పాట.
ఉపయోగించండి. ప్రార్థన చేసుకుని నేను వాడుతున్నాను. కృపాప్రాంతాలతో నీ బంగారు పదార్థాలు సాక్షి చేస్తున్నాను. పాటదారుల వరకు మీరు స్థుతించడానికి సహాయపడుతుంటారు. వాక్యం ద్వారా మాట్లాడడానికి తీసుకురావడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నాతో మీరు మాట్లాడడానికి సహాయం చేయండి. ఇంకా రావాల్సిన వాళ్ళు తీసుకురామని నాకు చూపిస్తూ చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. పోయిన వారం ఏం వాక్యం చెప్తారా? పోయిన వారం ఏం వాక్యం విన్నారు? ఏ స్త్రీ అంట? రోదన చేసే ప్రార్థన చేసే స్త్రీగా ఉంటారు. మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డలైన వాళ్ళు కూడా ప్రార్థన చేసేది నేర్పించాలి కదా. అటుపోయిన వారు పిల్లలు శబ్దం చేయొద్దు. బుక్కులది అటుపోయిన వారు మేము వాక్యం చూసుకుని దేవుని ప్రేమించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట విషయంలో జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని చదువు. దేవుని బైబిల్ వినాలి. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. తీసిన వాళ్ళు అందరం కూడా కలిసి చదువుతున్నాం. రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చదవగలిగిన వాళ్ళందరూ కూడా కలిసి చదువచ్చు. వాళ్ళందరూ కూడా చదువురాని వాళ్ళు కూడా వినాలి. ఏదో మనం వచ్చినాము పోయినాము ఇది కాదు. ఏదో ప్రజెంట్ చేయించుకొని పోయినాం లేదు కదా. వారికి నేను కూడా వచ్చినాను అంటే స్కూల్లో కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? పోయి హాజరెట్టుకొని వచ్చేస్తారు. అంటే ఆ రోజు హాజరుపడతారు కదా. స్కూల్కి పోయినట్టు వాడు చదవకపోయినా మనం కూడా అట్లే ఉంటాం కొన్నిసార్లు కదా. ఎందుకంటే వారికి రాకపోతే ఏం చేయకూడదు? వారికి రాకపోతే ఆరాధన చేయకూడదు, బల్ల తీసుకోకూడదు కదా. అందరూ ఆరాధన చేసి మనం చేయలేదు అనుకో, మన పక్కన ఏమనుకుంది అక్కడ రాలేదు, మనకు ఆరాధన చేయలేదు. మనకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది కదా. అట్లా ప్రజెంట్ వేయించుకోకపోతే నేను కూడా ఆరాధన అట్లా కాదు. కానీ దేవుని మందిరానికి మనం వచ్చి వ్యర్థంగా పోకూడదు. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలి కదా. నీకు ఏది అవసరమో నాకు ఏది అవసరమో దేవునికి తెలుసు. మన దేవుడు మాట్లాడతాడు. వాక్యాన్ని చదువు. రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చదివే వారందరూ కూడా కలిసి చదువు. పిల్లల మీరు కనిపెట్టుకుని దీర్ఘశాంతంగా వారి ఆయన దృష్టికి పుష్కలంగాను గాను కనబడినట్టు జాగ్రత్త పడుతుంది. మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన ప్రవర్తన చూసే ఇతరులు దేవుని సన్నిధికి వస్తారు. మన ప్రవర్తన చూసే
దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతారు కూడా. అర్థమైంది? మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏం చేస్తారు? నువ్వే బాగలేవు, నన్ను రమ్మని పిలుస్తావా అంటారు. అవునా కదా? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు ప్రేమించినట్టు, మన కుటుంబాన్ని ప్రేమించినట్టు కాదు. ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అందుకే పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. ఆయన మాట వినే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదో విన్నామో వదిలిపెట్టినామనే విధంగా ఉండకూడదు. నేను ఎలా ఉండాలంటే భయం కలిగి దేవుని మాట శ్రద్ధతో వినాలి. ఇంకే ప్రకటనలు రాయండి. ఆత్మను మనము ఆత్మీయ చెవులతో దేవుని మాటలు సన్నిధి మాటలు, దేవుని సన్నిధిలో ఏ మాట్లాడితే మనకి ఎదురు పెడతాము, వాటిని విడిచిపెట్టే వాళ్ళగా ఉండకూడదు. మన హృదయంలో మనము వాటిని భద్రపరుచుకోవాలి. చూద్దాము. హోషియా గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషియా 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషియా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారంట? తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి మరచిరి. తిని అంటే తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలంట? తిండి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. తిండి కోసమే మనం బతికేదానికి తినాలి. అవునా కదా? మన భూమి మీద బతకాలని ఏం చేయాలి? ఎంతో ఎక్కువ తినాలి. అవునా కదా? తిండికే ప్రాముఖ్యత ఇవ్వకూడదు. వాక్యం చెప్తాను. ఏమంటే వాడు తిని తృప్తి పొంది గర్వించి ఎవరు మర్చిపోయారంట? దేవుణ్ణి మర్చిపోయాడు. తృప్తిగా ఇచ్చాడు దేవుడు. ఇక్కడ నిండదు ఏమైపోయింది? గర్వించి దేవుణ్ణి మర్చినారు. ఎవరు వీళ్ళు? దేవుని ఎరిగిన వారా? చెప్పాలి. ఎవరంట? అన్యులా? ఎవరు మర్చింది? దేవుడు మర్చిపోయింది ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. ఇది దేవుడు తెలియదా? దేవుడు చేసిన కార్యాలు తెలియదా? అంటే దేవుడు తెలుసు. ఆయన వారి జీవితంలో చేసిన కార్యాలు కూడా వారికి తెలుసు. వారి కళ్ళ ముందే దేవుడు వారి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? అనేక అద్భుతాలు వాళ్ళు చూస్తూ వచ్చారు. ఆయన చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు చూస్తూ వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంట? తిని తృప్తిగా గర్వించి ఇచ్చిన దేవుడే మర్చిపోయిన వారుగా ఉంటారు. మనం ఆదివారం వచ్చి ఏం చేస్తాం? చికెన్, మటను, చేపలు అన్నీ తెచ్చుకుంటాం. అవి వండుకొని వచ్చేటప్పుడు ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి. సమయానికి వస్తామా? అవి వండుకోవాలా, మరి పిల్లలు రెడీ చేయాలి, మనం రెడీ అయ్యేందుకు సగం మీటింగ్. అవునా కదా? దేనికి ప్రాముఖ్యత ఇచ్చామా? అక్కడ ఇంటికి ఇచ్చామా? దేవునికి ఇచ్చామా? తృప్తిగా తినేసి వస్తాం. వండుకొని తెచ్చి మటన్ అన్నీ వండుకొని తిని వచ్చేటప్పుడు మందిరంలో కూర్చొని వస్తుంది. సాధారణ మన వెనకాలే ఉండి జోగొట్టి నిద్ర కూర్చుతారు. అన్నా కదా? తిని మనం దేవుని మందిరం ఎక్కి వచ్చేలోపు సాధారణ ఏం చేస్తుందంటే మనల్ని నిద్రపిస్తాం. వాటిని పోగొట్టు. అంటే దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు? తిండికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. తినాలి, తినకూడదని కాదు. అంటే మొదట దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి ముందు స్థానాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? తృప్తిగా తిని
దేవుని ఇచ్చిన దేవుని మర్చిపోయిన వారుగా ఉంటారు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం చదవండి. 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలా ఇక్కడ ఏమన్నంట, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి దాసగృహంలో నుండి నేను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మరచడమేమో, జాగ్రత్త. ఏం పెట్టుకోవాలా? జాగ్రత్త. మరి దేవుని నేను ఐగుప్తు దేశంలో నుంచి, ఆ కఠినమైన దాసత్వంలో నుంచి కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు ప్రజలకు కఠినమైన దాసత్వంలో వారు ఉండవచ్చు. దేవుడు వారి యొక్క మొర విని వారి దేవుడు ఏం చేశారంట? విడిపించినాడు. ఆ దేవుని వాళ్ళు ఏం చేశారంట? మరచిపోయిన వారుగా ఉంటాం. సంఖ్యాకాండం చూడండి, అక్కడ చక్కని మాట్లాడబడింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనం. చాలా చాలా ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నారంట? ఎవరు మర్చిపోయినారు? ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి? దేవుని మర్చిపోయారు. వాళ్ళకి ఏం గుర్తు వస్తుందంట? చేపలు, దోసకాయలు, కేరకాయలు, ఉల్లిపాయలు, ఇంకా ఆడ కూర్చొని ఒక ప్రాణం సమస్యలిపోయిందంట. ఏమైపోయిందంట? నిజంగానే సమస్య వెళ్ళిపోతుందా చెప్పండి? సమస్య వెళ్ళిపోతుందా? ఏమక్క వాడు ఏ ప్రాముఖ్యతను ఇస్తా ఉన్నారంటే తిండికి ప్రాముఖ్యతను ఇస్తారు. తిండి లేదని ఇశ్రాయేలు ప్రజలు సనుగుతా వచ్చినారు, గొనుగుతా వచ్చినారు. అర్థమైందా? తిండి కోసం ఏం చేస్తూ వచ్చారంట? సనుగుతా వచ్చినారు, గొనుగుతా వచ్చినారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నాం, అక్కడున్నాం, వింటున్నాం, ఐదన్నాం, ఈదన్నాం అంటే దేవుడు ఈడ ఇచ్చారు. వారి యొక్క వారి సనుగులు చూసి దేవుడు ఏం చేశాడంట? వారికి కావాల్సింది ఇస్తా వచ్చారు. వారికి ఎక్క సమయం పెట్టేటట్టు తింటూ వచ్చారంట మాంసం. ఏమంట? వాళ్ళు సనుగుతో వచ్చారు. మేము ఐదున్నాం, ఈదన్నాం, మరీ లేదు మోషేకి ఏం చేసుకొచ్చారండి? సనుగుతో వచ్చారు, గొనుగుతా వచ్చినారు. మనం అనేక సార్లు ఇంట్లో ఏదైనా లేకపోతే ఏం చేస్తాం? చెప్పండి? ఒక పూట లేకపోతే ఏం చేస్తాం? అది లేదు, ఇవి లేవని సనుగుతా గొంగుతూ ఉంటాం. తిండి విషయంలో ఏం చేస్తామంట? సనుగుతూ ఉంటాం, గొంగుతూ ఉంటాం. తిండికే ప్రాముఖ్యతనే. కొంతమంది అయితే నాకు అడిగితే కైలాసం అన్నట్టు ఉంటారు. వాళ్ళు తిన్న తర్వాతనే వేరే వాళ్ళకి ఉందా లేదా అని కొంతమంది చెప్పచ్చు. అంటే తిండికి మనము ప్రాముఖ్యతను ఇవ్వకూడదు, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. కొన్నిసార్లు తిండిని బట్టి దేవుని పని మనం మర్చిపోతాం. ఏమంట? దేవుని పని మర్చిపోతాం, దేవుని కార్యాలు మర్చిపోతాం, దేవుని పనిని పాడు చేసే వాళ్ళుగా ఉంటాం తిండిని బట్టి. దేవుని ఇశ్రాయేలు ప్రజలే దేవుడి యొక్క ఉద్దేశం. వారిని ఐగుప్తు నుంచి విడిపించి 10 అద్భుత కార్యాలు వారి ఎదుట చేస్తే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? ఆయన మీద సన్నుతా గొంగుతా వచ్చారు. దేవుడి ఉద్దేశాన్ని వారు గుర్తించినట్లయినా మనం కూడా ఏం చేస్తామంటే దేవుడి ఉద్దేశాన్ని మర్చిపోతాం. చేయాల్సింది మనము చేయాలి. దేవుని పనిని పాడు చేసేవారుగా ఉంటాం. ఏ విషయం? దేని కొరకు? తిండి విషయంలో ఏం చేస్తామంట? దేవుని పనిని పాడు చేసేవారుగా ఉంటారు. తిండిని బట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారుగా ఉంటారు. ఎవరు పోగొట్టుకున్నారు
చెప్పాలి. మీకు తెలిసింది గట్టిగా చెప్పండి. తిండిని బట్టి ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను. ఎవరంటే చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. తీసిన వాళ్ళు చదవండి. 12వ అధ్యాయం 16 వచ్చింది. చాలు. ఏం చేయాలంట? దేని విషయంలో? తిండి విషయంలో. ఏశావు ఏమైనా తప్పు చేశాడా? చెప్పండి, తప్పు చేశాడా? ఒక్క పూట కదా రాయబడింది. ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? ఏం కాదు, నీరసంగా ఉంటుంది. అయితే ఏం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ జ్యేష్ఠ గురించి ఏం రాయబడింది? శ్రేష్ఠుడైనను కదా, వ్యభిచారినను జాగ్రత్తగా సూచిస్తుంది. అంటే అక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? తిండిని బట్టి మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటాం. సమయానికి రాలేము దేవుని మందిరానికి కదా. అది వాళ్ళు ఉంచుకోండి. మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఏం చేయలేము, ఆ పని త్వరగా అవ్వదు. మనం వచ్చేటప్పుడు పాటలు అయిపోతాయి, వాక్యం అయిపోతుంది, కొన్నిసార్లు ఆరాధన వాక్యం కూడా అయిపోతుంది. మనం వచ్చి ఏం చేస్తాం? ఇక్కడ దేవుని సన్నిధిని పోగొట్టుకునే వారంతా తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎవరు 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త ఏం చేయకూడదంట? మీరు ఏం చేయకూడదంట? కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతపడు. మనం వాడి విషయమే చింతపడతాం. దేవుడు ఏ విషయమే చింతపడకూడదు అంటాడు, వాడి విషయమే మనం చింతామా తపన. రోజంతా ఎందుకు ప్రయాసపడేది, ఎందుకు కష్టం చేసేది చెప్పండి? రోజంతా పని చేసేది దేనికోసం? మనం ఇక మన తిండి కొరకు, మన బట్టల కొరకు, తిండి కదా మనం రోజంతా ప్రయాసపడేది. వాటి వల్ల మనం తృప్తి పొందుతామా? ఈరోజు పని చేసి వచ్చాము, అబ్బాయి సరిపోయింది లేదు, మరి రేపు ఏం చేయాలి? రేపు ఏం తినాలా? రేపు ఉదయం ఏం చేయాలి? ఇప్పటి నుంచే, ఇప్పుడు నుంచి ఆలోచన. ఉదయం ఏం చేయాలి, పిల్లలకి ఏం కట్టి పంపించాలి, రేపు మధ్యాహ్నం ఏం చేయాలి? అక్కడ ఏం భయపడేది? ఎవరంతా వాటి విషయం చింతపడేది? అన్ని జనులు వాటి విషయమే ఏం చేస్తారంట? మరి నువ్వేందుకు చింతపడుతున్నావు? నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుడు ఏమంటున్నాడు? నీ చింత ఎవరి మీద వేయాలంట? దేవుని మీద. రేపు నీది కాదు, రేపు మనది. ఈ రాత్రి మనం బ్రతికుంటే రేపు దేవుని గురించి ఆలోచించాలి. అవునా కదా? ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. మరి రేపు గురించి చింత. మరి అన్నిటికీ మనకేమైనా తేడా ఉందా? వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. వాళ్ళు చింతపడితే మనం చింతపడతాం, వాళ్ళు ప్రయాసపడితే మనం ప్రయాసపడతాం. మరి మనకు వాళ్ళకి ఏం తేడా? వాళ్ళు దేనికి ప్రాముఖ్యతను ఇస్తా ఉన్నారు, దేవుని బిడ్డలను మనం కూడా దానికే ప్రాముఖ్యతను ఇస్తాము. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినాలి, కానీ అలా
మనం బ్రతికేదానికి దేవుడికి ఎప్పుడు ఏం కావాలో అది తెలుసు. ఆ సమయానికి దేవుడు ఇస్తాడు. ఏలియాకి లేదా దేవుడు సమయానికి ఏం చేశాడట? కాకి ద్వారా రొట్టెను మాంసము రోజు కూడా ఏం చేస్తూ వచ్చిందంట? కాకి ఇస్తూ వచ్చాడు. అంటే దేవునికి మన యొక్క అవసరత తెలుసు. దేవునికి మొదట ప్రాముఖ్యతను ఇవ్వాలా, మొదటి సమయం దేవునికి ఇవ్వాలా. తిండికి మనం ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. తిండి విషయంలో ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండడం కూడా రాయబడింది. ఎవ్రీ రాసింది. మనం దేన్ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నామంటే తిండికి ప్రాముఖ్యతను ఇచ్చేవారుగా ఉంటారు. ఎవరు ఇచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలు ఇస్తూ వచ్చారు. చూద్దాం, నిర్గమాకాండము 16వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండము 16. అట్లు జరిగిన ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని పుచ్చుకొని వెళ్ళగా వారికి ఏమీ జరగకపోయాను. అందుకు ఎక్కువ మోషేతో ఇతనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవగలరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన కనుక 6వ దినమున 2 దినముల ఆహారము అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. ఇక్కడ ఏం చెప్పాడంటే దేవుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మన్నానే కురిపిస్తూ వచ్చాడు కదా. మన్నాన్ని కురిపించాడు. వాడు ఏం చేయాలంటే 6 రోజులు సమకూర్చుకోవాలి. ఏ రోజు ఆహారాన్ని 6 రోజులు వాళ్ళు సమకూర్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే కొంతమంది తిండి మీద ఎక్కువ మక్కువ ఉండేవాడు ఏం చేస్తారు? ఎక్కువగా రేపు మళ్ళీ దొరుకుతుందో దొరకదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. ఏం చేశారంట? 7వ దినానికి కావాల్సిందని కూడా ఏం చేశారంట? సమకూర్చుకుంటూ వచ్చారు. అక్కడ వాక్యం ఏం రాబడిందంట? 28వ వచనం, అందుకు యెహోవా మోషేతో మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నారు. ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? దేవుడు ఏదైతే చెప్పాడో దాని వాళ్ళు అనుసరించగలరు కదా. తిండికి వాళ్ళు ప్రాముఖ్యతను ఇచ్చినారు. మనం కూడా దేవుని మాట పక్కన పెట్టి ఏం చేస్తాం? మనం చేసేదే మనం చేస్తాం. దానివల్ల ఇశ్రాయేలు ప్రజలు నష్టపోతూ వచ్చారు. మరి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినారు. కొండబెట్టి వండారా? వంట చేశారా? అంతమంది వండుకొని తిన్నారా? దేవుడు ఏం చేశాడంట? 40 సంవత్సరాలు అరణ్యంలో ఏం తీసుకొచ్చాడు? వారిని పోషించాడు. మాట్లాడి వారి బట్టలు మాయలేదంట. వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు. దేవుడు చేసే కాళ్ళు ఎట్లా ఉండే చెప్పండి? ఈ కంటి కాళ్ళు వినప్పుడు హృదయానికి వచ్చినప్పుడు కాదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఒక పూట కూడా వండుకోకుండా దేవుడు ఏం చేశాడంట? పోషించాడు. దేవుడు చేసే కార్యాలు చూసి కూడా దేవుని వారు మరిచిన వారుగా ఉంటారు. మనం కూడా మన కుటుంబంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు అప్పుడు మాత్రం చెప్తాం బాగా, దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు అంటారు. తర్వాత ఏమైపోతుంది? దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి జీవించాం. ఏం చేస్తాం? ఆయన చేసిన మేలు మర్చిపోతాం. అలాంటి వారిని ఏమంటారు? మీరే చెప్పాలి. మేలు చేశారనుకోండి, వాళ్ళు మర్చిపోతే ఏమంటారు చెప్పండి?
విశ్వాసఘాతకులు అంటారు కదా. కొంతమంది ఏమంటారు, ఒక్కకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ మనుషులకు విశ్వాసం ఉంటుందంటారు కదా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చేసిన మేలు మరిచిన వారుగా ఉన్నారు. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను వారు అనుసరించి నడుచుకోలేదు. రెండోదిగా హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టుటకు అది వారి నగరులను కాల్చివేయును. ఇక్కడ ఏం రాయబడింది? 14 వచ్చిందో, ఇశ్రాయేలు వారు తమ నగరములు కట్టుకొని తమ సృష్టికర్తనే మరచి. నగరములు అంటే చెప్పాలి. నగరం అంటే నగరాలంటే తెలియదు మరి. ఇల్లు అర్థమైందా? నగరాలంటే ఇల్లు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? తమ నగరాలు కట్టుకుని మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని ఎవరు మర్చిపోయారంట? అడిగా రాయబడింది, సృష్టికర్తనే మరచిన వారుగా ఉంటాం. ఇక్కడ ఊరి గుడిసెలో ఉన్నాం అనుకోండి, పాపతో ఇల్లు వేసుకున్నాము, ఏం చెప్తాం? అక్క ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయాలి అంటారు కదా. ఆ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంది, కష్టం ఉందక్క, ప్రార్థన చేయాలి అందరూ చెప్తారు కదా. మందిరంలో సేవకులు చెప్తాం, మనకు తెలిసిన వాళ్ళు చెప్తాం, విశ్వాసాలకు అందరూ చెప్తాం, అక్క ఇల్లు కట్టుకోవాలక్క, ప్రార్థన చేయాలి. సరే అందరూ ప్రార్థన చేశారు, దేవునికి సహాయం చేశాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఏమవుతాం? దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు కదా. ఇల్లు కానీ ఇంకా దేవుడితో పని లేదు, ఎందుకంటే మంచి ఇల్లు. మరి పాక అనుకోండి, వర్షం పడితే తడిచిపోతుంది, ఇల్లంతా కారుతుంది, మనం కూర్చోడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, నిలబడుకోవడానికి ఉండదు. ఎవరు కూర్చోతారు? ఇప్పుడు మంచి ఇల్లు వచ్చింది, చలి రాదు, వర్షం పడిన ఇల్లు కాదు, పనుకోవడానికి ఇబ్బంది లేదు, కూర్చోవడానికి ఇబ్బంది లేదు. ఎవరిని మర్చిపోయాము? ఎవరిని మర్చిపోయాము? ఇశ్రాయేలు ప్రజలు చేసింది కూడా అదే. మరి మంచి ఇల్లు కట్టుకున్నారంట, సృష్టికర్తనే మరచిన వారుగా ఉన్నారు. ఇంటికి ప్రాముఖ్యత నుంచి మరచిన వారుగా ఉంటారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటే అసలు గోడ మీద అంత మరక కూడా పడదు, ఎంత బాధపడిపోతారు. మనం పోయేటప్పుడు తీసుకెళ్దాం, ఇంటిని తీసుకెళ్దాం, అంత మరక పడింది. ఆ ఇంటిని శుభ్రం చేసుకొని మందిరానికి వచ్చేటప్పుడు సగం అయిపోతాడు అనగా. ఆ ఇంటికంతా శుభ్రం చేసి ఏం మన పోయినా చేసుకోవచ్చు, నీట్గా ఉండాలి. నువ్వు వాడు శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఎడైపోతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? తమ ఇంటిని ఆ మనుషులను బట్టి దేవుని సృష్టికర్తనే, ఆ ఇంటిని ఇచ్చిన దేవుని మరచిన వారుగా ఉంటాను. నీవు నేను అంటే అన్నాను, మరి ఇంటిని బట్టి మర్చిపోతున్నాను, ఇంటిని బట్టి దేవుడిని మర్చిపోతున్నాను. ఒకసారి చూద్దాం. చూడండి, మన ఇంటికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఏం చేశారంట? పెద్ద వాడి ఎక్కడికి వచ్చారంట?
ఏసై దగ్గరికి వచ్చారు. మనం పెద్దల కాడే లేచిన వెంటనే ఏం చేస్తాం? ఏం చేస్తాం లేచిన వెంటనే? ప్రార్థన కూడా చేసుకోం. ఏం చేస్తాం? మొదట్లో ఏంగానే చీటి తీసుకొని బయట కూర్చి పాత్రలు కడిగి బట్టలకి వంట చేసి పిల్లలు పంపించి తర్వాత సమయం ఉంటే బయట తీసుకుని ఏదో కొద్దిగా దేవుని భయం ఉండదు అన్నా. కొంతమందికి అది కూడా ఉండదు, సమయం ఉండదు కదా. మన ఆ పనులన్నీ చేసేటప్పుడు పనికి వెళ్ళాలి. ఇంకెప్పుడు నువ్వు బయట తీసుకుని ప్రార్థన చేసి ఏమైందంట? పెద్దల కాడే కదా ఏం చేయాలంట? మనము వాళ్ళు ఏం తీసుకొచ్చారంట? పెద్దల కాడే లేచిన వాడుగా చూద్దాం. పెద్దల కాడే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కనపడాలి. మనం లేచిన వెంటనే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. పని కాదు చేయాల్సి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదివేవాళ్ళకి కొద్దిగా బైబిల్ చదువుకోవాలి. ప్రభా ఈరోజు నాతో మాట్లాడుకోవాలి, ఇది అంతా నడిపించు ప్రభా అని మొదట సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే పెద్దల కాడే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ తర్వాత ప్రార్థన చేసుకొని ఇంట్లో పనులు చేస్తాం. మన పనికి వెళ్ళాలి కదా. ఎన్ని గంటలకు వెళ్తారు పనికి? 9 గంటలు. 9 గంటలకు మనం పనికి వెళ్ళాలి. మరి ఇంట్లో పని ఎంత ఉంది? ఎప్పుడు వేయాలి? ఎప్పుడు 7 గంటలకు వేసి పిల్లలు నడిచి పిల్లలు నడిచి ఇంట్లో వాళ్ళు గడిపేసి అవునా త్వరగా చీపు తీసుకొని నేను ఒక్కదాన్ని చేయాలి. నేను ఏం చేస్తాను? ప్రార్థన చేయలేదుగా. ఎట్లుంటుంది మన మనసు? నిమ్మలంగా ఉండదు, మనశ్శాంతిగా ఉండదు, చిరాకుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది కదా. ఎందుకంటే లేట్ అయిపోయింది. మరి అందరూ పనికి వెళ్తారు. మరి వాళ్ళతో పట్టకపోతే నాకు నడుస్తారేమో. ఎవరు మీరు చూపిస్తాను? ఇంట్లో మీద పిల్లల మీద చూపించుకోవాలన్నా పనికి వెళ్ళాలని తెలిసినప్పుడు ఇంకా ముందు లేయాలి. ఇంకొక అరగంట ముందే లేయాలి. ఆ అరగంట దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని కూడా దేవుడు ఏం చేశాడు? ఆ పని త్వరగా అవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. మన ఇంటికి ప్రాముఖ్యతనివ్వండి. దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడి ఇంటిని ఇచ్చాడు. ఆ ఇంటిని బట్టి దేవుని మర్చిపోకూడదు. అర్థమైంది? ఆ ఇంటిని బట్టి దేవుని మనం మర్చిపోకూడదు. చూడండి మత్తయి సువార్త వీళ్ళు ఏం చేసి వచ్చారు? మత్తయి సువార్త 15 అధ్యాయం 32 వచ్చారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటారంట? 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి ఏం చేస్తూ వచ్చారంట? 3 రోజుల నుంచి ఆయన చెప్పే మాటలు వింటా ఉన్నారు కదా. ఎన్ని రోజులు అంటే ఒక రోజు కాదు. మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందిరంలో ఉండేలోపు ఇంక మా మనసు అంతా ఇంటి మీదనే తింటున్నాం. ఇంటి మీదనే ఉంటుంది, మన మీదే ఉంటాం. మన మనసు ఏడంటే మన ఇంట్లో ఉంటుంది కదా. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఆ పని ఈ పని ఎక్కడికి అక్కడే మనమే ఉంటాం అన్నాక. వీళ్ళు ఎన్ని రోజులు అంట? 3 రోజులు తిండి తిన్నారా వీళ్ళు? అక్కడ రాయకుండా చక్కగా ఏమంట? 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి వింటా ఉన్నారంట.
ఇంటిని మర్చిపోయారు, తిండిని మర్చిపోయారు. ఆయన చెప్పే మాటలు ఏం చేశారంట? ఆసక్తితో వింటారు. అక్కడ వాళ్ళు తిండికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు, ఇంటికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. మనకు ఆయన మాటలు ఒకవేళ వినే సమయం ఉంటుందో ఉండదో కదా, ఆ సమయం మళ్ళీ వస్తుందో రాదు అని ఏం చేస్తూ వచ్చారంటే 3 రోజులు ఉపవాసము ఆయన మాటలు వింటారన్నారు. మరి పంపించవచ్చు కదా ఆయన, ఇంకెళ్ళిపోండి అరణ్యంలో ఏం జరుగుతుంది, మరి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అన్నాడా? శిష్యులు అంటామన్నారు చూడండి, వీళ్ళకి ఇంతమందికి అరణ్యంలో ఎక్కడి నుంచి ఆహారం తేవాలా, ఎన్ని రొట్టెలు తెచ్చి పెట్టాలి మనం తృప్తిపరచడానికి అన్నాడు. ఈశ్వరం ఏమన్నాడు? వాళ్ళు ఉపవాసంతో పంపించడానికి ఇష్టమో లేదు, సమస్యలిపోతారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? కీరకాయ దోసకాయ తినకపోతే ఏమైందంటే వాళ్ళ ప్రాణం సమస్యలిపోయింది అని చెప్తున్నారు. మరి వీళ్ళు 3 రోజులు ఉపవాసం ఉంటే వీళ్ళు సమస్యలు లేదుగా. మీరు అన్నారు అన్నమాట. ఆత్మ శరీర సంబంధమైన ఆహారం కొరకు కాదు మనం ప్రయాసపడాల్సింది. ఏ ఆహారం కావాలి? ఆత్మీయ ఆహారం కొరకు ప్రయాసపడాలి. ఆత్మీయ ఆహారం కొరకు మనము ఎట్లా ఉండాలంట? ఆకలితో తప్పుకతో ఉండాలి. శరీరంగా ఆహారం తినకపోతే ఒకవేళ నీరసించి బలహీనవి ఈ లోకాన్ని విడిచిపెట్టలేము. కానీ ఆత్మీయ ఆహారం లేకపోతే ఏమైపోతామంటే నిత్యము ఆ నరకంలో వేదన పడతాడు. మంచి నీళ్ళు కూడా నీకు అక్కడ ధనవంతుల గురించి రాయబడింది, చిటికెడు నీళ్ళు కూడా దొరకదు. అర్థమైంది? దేని కొరకు మనం ప్రయాసపడాలంట? ఆత్మీయ ఆహారం కొరకు ప్రయాసపడాలి. వీళ్ళైతే 3 దినాలు ఇంటిని మర్చిపోయారు, తిండిని మర్చిపోయారు కదా, దేవుని వాక్యాన్ని ఆశతో వింటూ వచ్చారు. మనం కూడా ఇంటికి ప్రాముఖ్యతను, ఇంటికి ప్రాముఖ్యతను దేవునికి మొదటి స్థానాన్ని దేవునికి పెద్దలాడించి మనం ప్రార్థన చేసుకున్న తర్వాతనే మన పని మనము చేసుకోవాలి. మొదట ప్రార్థన చేసుకొని మన పని మనం చేయాలి. కొద్దిగా సాక్ష్యం చెప్తాను 10 నిమిషాలు. నా పేరు మొదట రమాదేవి. నా పేరు రమాదేవి. ఈశ్వర ఎవరు నాకు తెలియదు. 2000 సంవత్సరంలో ఈశ్వర ఎవరు నాకు తెలియదు. అయితే అప్పటికి 15 సంవత్సరాలు అట్లా ఉంటాయి. చిన్నప్పటి నుంచి దైవభక్తిగా పెరుగుతూ. ఏ దైవభక్తి? ఎందుకు పనికిరాని భక్తులు, విగ్రహాలలో పెరుగుతూ వచ్చాను. బేస్తవారం ఉపవాసం ఉండి సాయిబాబాకి పూజ చేస్తాను. ఎప్పుడు? బేస్తవారం. శనివారం ఉపవాసం ఉండి తిరుపతి ఆయనకి చేసేదాన్ని. మనం దేవుడు అనకూడదు, అట్లా చేస్తూ వచ్చాం. బేస్తవారం ఉపవాసం ఉండే కానీ శనివారం ఉపవాసం ఉండే. అది శనివారం అంతా అసలు ఏం తినేది లేదు. ఉదయం దీపం పెడితే అది సాయంత్రం వరకు కలగాలి. అది మరి రాత్రి దీపం పెడితే అది ఉదయం వరకు కలగాలి. మీరు నమ్ముతారో నమ్మరు. ఒక గది ఉంది, ఆ గది నిండా ఫోటోలే ఉంది మా ఇంట్లో. ఈ వాక్యాలు ఉంటాయి కదా, వాక్యాల కంటే కూడా ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు, విగ్రహాల పనులు ఉండేవి. ఎవరు ఇంట్లో చేయాలి, నేనే చేయాలి. శనివారం అయితే ఉదయాన్నే 5 గంటలకే లేచి తలస్నానం చేసి ఆ నీళ్ళు కాగానే అవన్నీ తుడిచి చేసేదాన్ని. శనివారం టంగ కొట్టాలి. శనివారం టంగ అట్లా చేసేదాన్ని. అంత చేసినా నాకు మనశ్శాంతి అనేది ఉండేది కాదు. ఏదో ఒక రకమైన భయం, దిగులు,
అసలు ఆ వయసులో దిగులు అనేది ఉండదు కదా. ఏమైనా తెలుసు ఆ వయసులో తిన్నామా, ఏదో చేతనైతే ఒక పని చేసామా, నిద్రపోయాం, అంతేనా. కానీ ఆ వయసులోనే ఎంతో దిగులు పడేదాన్ని, ఎప్పుడు బాధపడి ఏడ్చాను. ఎందుకంటే కుటుంబంలో దీనస్థితిని బట్టి బాధపడతా వచ్చేదాన్ని. నేను మా అమ్మకి ఇచ్చే కొద్దిగా పుట్టుకతోనే తక్కువ ఉంటుంది, మళ్ళా ఉండదు. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, నేను 2 అమ్మ. అట్లా విగ్రహారాధన చేసేదాన్ని. అమ్మ కొంచెం బాగుండేది కాదు. నేను ఇంతకు ఇట్లా ఇంత పూజ చేసినా, ఇంత భక్తిగా ఉన్నా మా అమ్మకి ఎందుకు ఇట్టుంది, కుటుంబ పరిస్థితి ఎందుకు ఇంత దీనంగా ఉంది, అందరిలాగా మనం లేని, మనం ఎంతగా పూజ చేస్తున్నాం కదా, ఈ దేవుడిని సహాయం చేయొచ్చు కదా, ఆ దేవుడిని సహాయం చేయొచ్చు కదా అని బాధపడేదాన్ని. పండగ వచ్చిందనుకోండి, ఏ పండుగైనా సరే ఇంట్లో టెంకాయ కొట్టాలి. ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు టెంకాయ కొట్టాలి. ఈ దేవుడు కొట్టకపోతే ఏమనుకుంటాడు, ఆ దేవుడు కొట్టకపోతే ఏమనుకుంటాడు. ఇప్పుడు అనిపిస్తుంది అదంతా ఎంత పిచ్చి, ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది. అట్లా చేసేదాన్ని ఆ వయసులోనే. అన్ని దేవుళ్ళకి పండగ వస్తే తలస్నానం వేసి ఇంట్లో కొట్టేసి అన్ని దేవుళ్ళ కాడికి పోయేసి వచ్చిందని అట్లా చేస్తూ వచ్చాను. 2000 సంవత్సరంలో కంపెనీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మేము నాన్న డ్యూటీ చేసేవాళ్ళు. కంపెనీ వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చాను. మా ఇల్లు మధ్యలో ఉంటుంది. ఇటుపక్క క్రిస్టియన్, ఇటుపక్క క్రిస్టియన్. అప్పుడు రేడియోలో వాక్యం వచ్చేది, ఇప్పుడు రావట్లేదు అనుకుంటుంది. రేడియోలకు వాక్యం వచ్చేది, 7:30 వరకు వాక్యం వస్తుంది. అట్లా ఇంటా వచ్చాను. ఏదో వింటున్నామంటే వింటున్నాం అన్నట్టు వినేదాన్ని. ఒకరోజు ఏం జరిగిందంటే, పక్కన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మా ఇంటి పక్కనే మీటింగ్ పెట్టు. ఆ ఇంటికి కరెక్ట్ వచ్చింది మీటింగ్, వాక్యం వింటాను. ఆమె వచ్చింది, ఆమె నన్ను పిలిచింది. అలా వాక్యం వింది, కొద్దిసేపు కూర్చుందా అని చెప్పింది. సరేలే ఇంకో కూర్చొని వస్తారా, పోరా. ఆదివారం సాయంత్రం వేళ సినిమా వచ్చింది. చెప్తున్నా నా జీవితంలో జరిగింది. అది చూస్తాను. అక్క విసుక్కోకుండా 2-3 సార్లు వచ్చి పిలిచింది. కొద్దిసేపు కూర్చుని వాకింగ్ వింటాను పక్కనే. సరే అక్క 2-3 సార్లు పిలిచింది కదా, కనీసం ఆమె పిలిచినాకన్నా మేము కూర్చున్నామని చెప్పి కూర్చోండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు. కీర్తనలు 115 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదవలేదు. అది మనుషుల చేతి పనులు, వాటికి నోరు నుండి పలుకు, కన్ను నుండి చూడదు, చెవు నుండి వినదు, ముక్కు నుండి వాసన చూడదు, చేతి నుండి ఆది నుండి నడవదు, మృతులతో మాట్లాడు. వాటిని చేయవారు, వాటి ఎంత నమ్మకం నుంచి వారు వారందరూ అట్టివారై ఉన్నారు. ఈ వాక్యం చెప్పాడు ఆయన 2000 సంవత్సరంలో చెప్పింది. వాక్యం చెప్పాడు అంటే ఇప్పటికి 21 సంవత్సరం. నేను దేవుని నమ్ముకొని 21 సంవత్సరం ఈ వాక్యమే చెప్పాడు. ఎందుకంటే నేను చేసేది అదే కదా. దేవునికి తెలిసి ఎవరితో ఏ వాక్యం ద్వారా మాట్లాడాలో దేవునికి తెలుసు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. ఆ వాక్యం విన్నాను, మెచ్చిపడ్డాను. ఇంకా అంత కలవరమే. ఏంటి అంటే చెప్పాడు. అవి కళ్ళు నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు చెప్పాడు అని. ఇంకా నా మనసు అంతా ఒకలాగా కలవరంగా ఉంది. అప్పుడు నా మనసుకు అనిపించింది, ఏమనిపించిందంటే, అవును కదా, అదొక రాయి. నేను చేసేది ఏంటి, అదొక రాయి. ఆ రాయి బొట్టు పెట్టి
నేను అక్కడ కూర్చొని అడిగితే ఉద్యోగం ఏమంటారు? అవునా కదా? ఊళ్ళో ఏంటి ఆడే కదా, లేదు పటం అనుకోండి, అంటే పేపరే కదా, దాని కూడా కూర్చొని రోజంతా పెడితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందా? ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడు. నేను చేసేది గాలి చెట్లు వాడి నమ్ముతాను అని చెప్పి దేవుడు నాకు మాట్లాడవచ్చు. ఇప్పుడు తెలియదు కదా, ప్రార్థన చేసుకుంటే తెలియదు, మరి ఏం చేయాలి? విన్నా దేవుడు అటు మాట్లాడినాడు, గమనించాడు. ఇంకో అక్క మన మందిరానికి వెళ్తారు. అక్క ఏం చేసిందంటే ప్రతి ఆదివారం వెళ్ళేది. వాళ్ళ భర్త తాగుతాడు, అయినప్పుడు ఏం చేస్తుందంటే నమ్మకంగా దేవునికి వెళ్ళి ప్రార్థన చేసుకునేది. ఆయన తాగొచ్చి పెడతా ఉన్నా కూడా అక్క ఏం చేస్తుందంటే సైలెంట్గా కూర్చొని ప్రార్థన చేసుకుంది. వాక్యం వేడి వాక్యం వేడి వాక్యాన్ని వినేది. అక్కకు చెప్పాను, అక్క నేను కూడా రావాలి, చూడాలి అది ఎట్లా ఉంటుంది, మందిరం చర్చ అనేది ఎట్లా ఉంటుందో చూడాలి అని నా మనసులో కలిగింది. నేనేమనుకున్నాను, ఇప్పుడు హిందువుల గుళ్ళలో ఒక రాయి పెట్టి పూజ, చర్చిలో కూడా ఒక సిలువ ఉంటుందేమో, బొమ్మ ఉంటుందేమో, ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను నా మనసులో నేను అనుకున్నాను. ఏదైనా ఒకసారి చూడాలి మనసులో. ఒక వాక్యం దేవుడు కీర్తనలో ఏముందంటే ఆశల ప్రాణాన్ని దేవుడు స్మరిస్తాడు. ఈ మాట చెప్పింది అక్కడ. నువ్వు ఆశ ఉంటే నీకు దేవుడు ఏం చేస్తాడు? ఏదో విధంగా నిన్ను సరే అక్కడికి వెళ్ళేదాన్ని. రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మామూలుగా పూజ చేసేవాడు. ఆడికి వెళ్ళి దీపం పెట్టేది, మాకు నుంచి ప్రార్థన చేసేది వచ్చేది. దేవుని పెట్టేదాన్ని. మళ్ళా దేవుని పెట్టకపోతే అమ్మ ఒప్పుకుంటుందా? మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. దీపం పెట్టేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని వచ్చేది. అది ఇది రెండు చేసేదాన్ని, అట్లా చేస్తూ వచ్చాను. ఒకసారి ఏమైందంటే శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి వస్తే హిందువులందరూ ఏం చేస్తారు? ఆయా గుళ్ళకి వెళ్తారు పండగ కదా. నేనేం చేశానంటే మామూలుగా చెప్పాను, హిందువులనే కదా మేము, ఇప్పుడు నాకు వేసుకోమంటే తెలియదు. అప్పుడు మమ్మీ చెప్పాను, అమ్మ అందరూ వెళ్తున్నారు కదా, నేను ఆడిపోను అంటే మమ్మీ ఆడిపోతుంది, ఆడిపోను ఆ చర్చికి వెళ్ళేసి చూసి అది కూడా గుడే కదా అన్నట్టు అడిగాను. సరే అని మందిరానికి వెళ్తే ఏముంది, ఇదేమది వాక్యం ఉంది, నిలబడి వాక్యం ఉంది. ఫస్ట్ సారి అదే దేవుని మందిరానికి వెళ్ళడం అట్లా వచ్చాను. దేవుని వాక్యం ద్వారా దేవుని నన్ను రక్షణలోకి నడిపించాను. బీబీఎస్ పెడితే బీబీఎస్కి అట్లా రక్షణ తీర్మానం చేసుకుంటూ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, ఎప్పుడైతే నా హృదయాన్ని దేవునికి ఇచ్చానో ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభు నేను పాపాలు క్షమించు ప్రభు, నన్ను బిడ్డగా చేసుకుని నేను ఎప్పటి వరకు కూడా పెద్దగా నా జీవితాన్ని జీవిస్తుంటాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా హృదయంలో మనశ్శాంతిగా ఉండవచ్చు. అదివరకైతే ఎప్పుడు ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని, దిగులుగా ఉండేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఒక ధైర్యం నాకు వచ్చింది. ఏ ధైర్యం అంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాను, బాధపడాల్సిన అవసరం లేదు అని ఒక ధైర్యం వచ్చింది. కానీ ఆ వారం దేవుని మందిరానికి వెళ్ళడానికి పంపింది, అమ్మ పంపింది. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. కొన్ని రోజులు ప్రభు అని మందిరానికి వెళ్ళాలి ప్రభు అట్లా పూజ చేయడానికి వెళ్ళేది, ప్రార్థన చేసుకునేది, వచ్చేది. ఇప్పుడు దేవుడు ఏం చేశానంటే మా అమ్మ మనసు మారుస్తూ వారం పంపినాను, వారం వచ్చాను. అట్లా పూజ చేసేదాన్ని, మరి మందిరానికి వెళ్ళేదాన్ని. సరే అట్లా సేవ గురించి చెప్తూ వచ్చాడు. అమ్మాయి పాప దేవుడు నమ్ముకుంది, మీకు భయపడి విగ్రహారాధన చేస్తాను, పాపము నీకే శాపం, ఆ పాప దేవుడు నమ్ముతుంది, ఆ పాప చేయదు, మీరు చేసుకోండి అని సేవకు చెప్తూ వచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మ సరే అమ్మాయి చేయదన్నా మేమే చేసుకుంటాను అని. నాతో పాటు మా తమ్ముడు వచ్చేవాడు, మా చెల్లెలు కూడా మందిరానికి తీసుకెళ్ళేదాన్ని. ఇంకా దేవుడు నమ్ముతున్నాను. 2001లో బాప్టిజం తీసుకున్నాను.
బాప్తీసం తీసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే బాప్తీసం ఇచ్చేవాడు ఆ ఇంట్లో. బాప్తీసం తీసుకుంటానంటే మా నాన్న ఒప్పుకోవాలి. నీ పేరు మరియమ్మ మార్గం పెడతారు వద్దు అసలు అని ఒప్పుకోవాలి. సంవత్సరం రోజులు ప్రార్థన, 2000 సంవత్సరంలో దేవుని అనుకున్నాను, ఆ సంవత్సరం బాప్తీసం తీసుకుంటానంటే ఒప్పుకోవాలి. 2001లో బాప్తీసం, ఆగస్టు 19వ తారీఖు బాప్తీసం తీసుకున్నాను. తర్వాత దానికి వెళ్ళేదాన్ని, యవనస్తులు మీటింగ్ ఉండేదాన్ని. మీటింగ్ అంతా అయినాక 7 గంటలకు ఇంటికి వెళ్ళేదాన్ని. ఇట్లా మనలా ఊళ్ళో కాదు, వేరే ఊరికి వెళ్ళాలి. బస్కి 10 కిలోమీటర్లు బస్కి వెళ్ళాలి. అయినా వెళ్ళేదాన్ని. తర్వాత 2004లో దేవుడు సేవ కొరకు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు భయం ఎక్కువ. నలుగురిలో ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో మాట్లాడేది. ఎవరైనా అక్కడికి పోయేది, ఎవరికి ఎక్కువ మాట్లాడేది. నా పని ఏంటో నేను అట్లా ఉండేదాన్ని. దేవుడు సేవ మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా ఇంటికి ఉన్నప్పుడు పనికి వెళ్ళాను. ఒకసారి ఏమైందంటే రాత్రి 2 ఆ టైంలో లేచి బైబిల్ చదువు అని చెప్తాము. టైం అంతా 2. నేను నా పనికి వెళ్ళాలి కదా. మనం ఒకవేళ పొరపాటున ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకుండా పనికి వెళ్తే నాకు అలా ఉండేది, ఏదో పోగొట్టుకున్నట్టు. అసలు ఈరోజు ప్రార్థన చేయలేదు, ఈరోజు బైబిల్ చదవలేదు కదా అని భయంగా ఉండేది. 2 అయింది, లేచి బైబిల్ చదువు అంటే అలా పని టైం అని మా అమ్మ లేపుతున్నాము. లేచి బైబిల్ తీస్తే ఇర్మియా మొదట అధ్యాయంలో దేవుడు మాట్లాడుతాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుడను, మాట్లాడటం చేయడానికి వాడు అని చెప్పి. అయినా దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను టైం అయిపోతున్నట్టు చెప్తున్నాను. అట్లా దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా, అసలు అది రోజు నేను చదివే భాగం కాదు, దేవుడు ఆ వాక్యం చూపిస్తూ వచ్చాడు. చదివే తర్వాత యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో దేవుడు అక్కడ సేవకులకి మాట్లాడు. అబ్రహాము గురించి అక్కడ ప్రారంభించి 41వ అధ్యాయం 13 వచ్చిన, నేను అబ్రహాము సంతానం, దాని పనులలో నుండి నేను పిలుస్తున్నాను అంటాడు. పిలుపు అనగానే మనకు అర్థమైపోయింది. అంటే ఒక మందిరానికి వెళ్తున్నాను కదా, ఇది సేవకులకి దేవుడు నన్ను పిలుస్తున్నాను. ఆయన సేవ తీర్మానం తీసుకెళ్తుంది. తర్వాత నిర్మాకాండంలో దేవుడు మాట్లాడుకొచ్చాడు. ప్రభా నేనైతే సేవ పోను, నాకు వాక్యం చెప్పడం రాదు, నేను ధైర్యంగా మాట్లాడాను, నేనైతే సేవ పోను అని దేవుడు నిర్మాకాండంలో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడతాడు దేవుడు. మానవుడికి నోరిచ్చిన వాడును నేనే కదా. స్పష్టమైన మాట, మానవునికి నోరిచ్చిన వాడు నేనే కదా. ఆయన సేవ తీర్మానం చేసుకోలేదు. అప్పుడు మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుంటుంటే మత్తయి సువార్తలో రాయబడింది, మీ తండ్రిని, నీ తల్లిని, నీ అక్క చెల్లెని, నీ సొంత ఇంటిని అన్నీ విడిచిపెడతామంటాడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం మేము అప్పుడు 2004లో. ఆ మాటల ద్వారా ఈ మాట ఎప్పుడైతే నీ తల్లిని, నీ తండ్రిని, సొంత ఇంటిని, నీ అక్క చెల్లెని, అన్నదమ్ములందరూ విడిచిపెట్టానంటే అప్పుడు తీర్మానం. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. దేవుని మాటకి విధేయత చూపించాలి. నేను ఎట్లా ఉన్నా కూడా నా ద్వారా నా కుటుంబానికి నష్టము, దేవుడికి ఇచ్చినప్పుడు లోపడాలి అనుకుని మందిరానికి వెళ్ళి మందిరం అయిపోయినాక సేవకు ఆంటీకి చెప్పారు. సేవకులకి చెప్పారు, ఆంటీ నన్ను దేవుడికి మాట్లాడుతున్నాడు సేవకులు ఏడ్చి చెప్పారు. ఆంటీ దేవుడు నన్ను ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకైతే నేను నా వల్ల కారణం రాదు, నేను చేయలేను అంటే అప్పుడు ఆంటీ అంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు ఇచ్చాడు, దేవుని మాట నువ్వు లోపల విధేయత చూపించాలని చెప్తాడు. తర్వాత
అమ్మ నాన్న చెప్పారు. దేవుడు నాకు సేవ పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత మళ్ళా మీరు రమ్మని తెలుసుకుంటాను. సేవకు ఒకసారి తీర్మానం చేసుకుని తిరిగి వెనక్కి రావద్దు అది చెప్తూ వచ్చాను. ఒకవేళ నేను సేవకు వెళ్తాను, ఏం చేస్తారు? కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత మరి ఏం చేస్తారు? అమ్మా నాయన వద్దాం మన సేవ ఏమవుతుంది వచ్చాను అట్లా పిలుస్తారేమో అని ముందే చెప్పాను మా అమ్మకి మా నాన్న. అంటే వాళ్ళ అన్నకి నేను ఎలా దేవుని నువ్వు సేవ సేవ తీర్మానం చేసుకొని 2004లో సేవ కొరకు వెళ్ళవచ్చు. 5 సంవత్సరాలు సేవ తప్పకుండా ఉండవచ్చు. 2006లో మా నాన్న చనిపోయాడు. సేవకు వెళ్ళిన తర్వాతనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంటికాడ అమ్మ తమ్ముడు చెల్లి వీళ్ళిద్దరు అప్పుడు చిన్న పిల్లలు. నాన్న చనిపోయి ఇంటికి వెళ్తే అందరూ అన్నారు, మీ అమ్మాయి ఎవరు చూస్తారు, మీరు ఎందుకు సేవకు ఇంటికాడ మీ అమ్మాయి నాన్న చూసుకోవచ్చు కదా. అంటే సాధారణ ఏం చేస్తారు? ఏ విధంగా లాగాలి అని ఒకటే మాట, నేను సేవ కొరకు దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. 5 సంవత్సరాల సేవ తప్పిందా అనిపించాను. అంటే మన దేవుడిని అన్న తర్వాత మొదట నాకు ఎంత కోపం అంటే అంత కోపం. నన్ను ఒక మాట అనకూడదు, సమయం లేదు కాబట్టి మీకు కొద్దిగా చెప్పానని నన్ను ఒక మాట అనకూడదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరే కానీ ఒక మాట అనకూడదు. అంత కోపం నాకు. నేను ఒకరి జోలికి పోను, ఒకరంటే వెంటనే అంటే కోపము ఆ విధంగా వచ్చింది నాకు. దేవుడు నా జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. తీసుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ ఒక కులానికి దేవుడు అయినా మనకు దేవుడు కాదు అనే మనస్తత్వం నాలో ఉండేది. దేవుడు నేను నశించుకోవటం దేవునికి ఇష్టం కాదు. నేను చనిపోయిన చూడాలంటేనే భయం వేసింది. నాకేమనలేదంటే ఇప్పుడు చిన్న వయసు నుంచి విగ్రహాలకు పూజ చేస్తే మనం చనిపోతే దేవుడు ఎక్కడ పడతాడంట? స్వర్గంలో చెట్ల పూలు నీళ్ళు పోతుందని పడతాడు, పాపాత్మ ఏం చేస్తాడు చెప్తారు కదా అని ఆ అభిప్రాయం ఉండేది. దేవుడు నన్ను జ్ఞాపకం తీసుకొని రక్షించాడు. నన్ను సేవ చేయడానికి నాలో ఎటువంటి యోగ్యత లేకపోయినా దేవుడు ఏం చేశాడు? సేవ కొరకు తెచ్చు. నాకు వామ్ విషయంలో కూడా తండ్రి లేడు, మా నాన్న చనిపోయాడు, అమ్మ చేయలేదు, ఎటువంటి ఏమి చేయలేదు, తల్లి ఏం చేయలేదు, ఒక చెయ్యి. మా బంధువులందరూ కూడా మేము వేసుకొని ఉంటున్నామని మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు. కనీసం మా నాన్న చనిపోతే మా అక్క రాలేదు, దేవుని అనుకున్నామని మా అక్క రాలేదు. అంటే హిందూ ప్రకారంగా చేయలేదు. నాన్న దేవుని అనుకున్నాడు, మందిరానికి వచ్చేవాడు. నాన్నకపోతే మా సొంత మా అక్క రాలేదు. అట్లా దేవుడు నా రోగం విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు అన్నీ ఉండేవాళ్ళకి అంత ఘనంగా నా వివాహం జరగదేమో. దేవుడు అంత ఘనంగా నా వివాహం విషయంలో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇంట్లో ఏమేమి సామాన్లు కావాలి ఎవరు చూస్తారు చెప్పండి? తల్లే కదా బాధ్యత. వెళ్ళిన తర్వాత ఏమేమి అవసరమో తల్లి ఏం చేస్తుంది? సిద్ధపరిచి పంపిస్తారు. అయితే నాకు పరలోకపు తండ్రి నాకేం కావాలో దేవుడే అన్నీ సిద్ధపరిచాడు, బట్టలతో సహా. కనీసం నేను వేసుకునే చెప్పులతో సహా దేవుని బిడ్డలైన వారే ఇస్తూ వచ్చాను. నా ఇంట్లో ఉండే సామాన్లు కూడా చాలా వరకు దేవుని బిడ్డలైన వారికి సమర్పించుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ విధంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఇస్తే ప్రభావం ఏ రీతిగా జ్ఞాపకం చేస్తున్నావు, నన్ను అన్నిటిగా నాకు ఎవరు సహాయం చేశారు? నువ్వే తల్లివైన తండ్రివైన వ్యక్తి. దేవుడు అంత ఘనంగా నా వివాహం విషయంలో కృప చూపిస్తాడు. అంటే ఆయన నమ్మిన బిడ్డలు దేవుడు ఏం చేయడు, ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడి సాక్ష్యాన్ని ప్రార్థన చేస్తున్నాను.
మంచిగా మోకరించండి, ప్రార్థన చేసి ఏం చిత్తమైతే ప్రతి వారం సిస్టర్స్ మీటింగ్ కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క